సంక్రాంతి పండుగపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. నిత్యావసర ధరలు తగ్గుముఖం పట్టినా కొనేవారు లేక కిరాణా షాపులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కిలోలకు కిలోలు పిండి వంటలు చేసుకునే వారు కూడా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తో సర్దుకొని పండుగ చేసుకోవాల్సి వస్తోంది. నోట్ల రద్దుతో గిరాకీ లేక బిజినెస్ పూర్తిగా పడిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగలు వస్తే చాలు నిత్య అవసరాల ధరలు పెరిగిపోతూ ఉంటాయి. దాంతో మధ్యతరగతి జనంలో పండుగ జోష్ అంతగా ఉండేది కాదు. కానీ ఈ ఏడాది పప్పులు, ఉప్పులు, నూనె ధరలు తగ్గినా కిరాణా షాపుల్లో గిరాకీ కరువైంది. జనం దగ్గర సరిపడా నగదు లేక సరుకులు కొనేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపటం లేదు. సంక్రాంతి పండక్కి వారం ముందు నుంచే పిండి వంటలు చేసుకుంటారు జనం. ఇందుకు కావలసిన సరుకుల్ని వ్యాపారులు ముందే తెచ్చిపెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది అంచనాలకు తగ్గట్లు బిజినెస్ లేదంటున్నారు వ్యాపారులు. గతేడాదితో పోలిస్తే ధరలు సగానికి పడిపోయినా కొనేవారు కరువయ్యారని చెప్తున్నారు. నోట్ల రద్దు ప్రభావం సంక్రాంతి పైన పడిందని అంటున్నారు. కస్టమర్లు తెచ్చే 2000 నోట్లకు చిల్లర ఇవ్వడం కూడా కష్టంగా మారటంతో బిజినెస్ డల్ అయిందని అంటున్నారు. నువ్వులు, ఇంకా బెల్లం, బాంబే రవ్వ అట్లా ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి స్వీట్ చేయడానికి. అయితే తెచ్చాను. దానిలో 40% కూడా అమ్ముడుపోలేదు ఇప్పుడు అక్కడ. నాకు ఎవ్రీ ఇయర్ 90% నేను తెచ్చిన దాంట్లో 90% అమ్ముడుపోతుండే. ఈసారి 40% అమ్ముడుపోయింది ఇప్పుడు అక్కడైతే. ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఆగుతున్నారు. వాళ్ళకి క్యాష్ ఇంకా మార్కెట్లో బ్యాంక్ వాళ్ళు కూడా 24 ఓన్లీ లిమిట్ పెట్టారు కదా. లిమిట్ పోయిన తర్వాత బిజినెస్ పెంచుతుంది అనుకుంటున్నాము. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో అప్పట్లో ఉన్న పండుగ వాతావరణం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నోట్ల రద్దుతో బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా లిమిట్ గా ఇస్తుండటంతో ఇబ్బందులు తప్పటం లేదంటున్నారు. చిల్లర కష్టాలతో పండుగ ఎలా చేసుకోవాలో అర్థం కావటం లేదని అంటున్నారు జనం. సరుకులు తక్కువ రేటు ఉన్నా కానీ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే 2 months నుంచి చూస్తూనే ఉన్నాం. మనీ ప్రాబ్లం వల్ల స్కూల్ ఫీజులు, రెంట్లు ఇవన్నీ కట్టుకోలేక 2 months నుంచి. దాని గురించి పండగ వాతావరణం కూడా ఎక్కడ ఏం కనిపించట్లేదు. అసలు రేట్లు ఓకే కానీ కొనుక్కునే మూడ్లో అయితే ఎవరు లేదు. చాలా తగ్గారు జనం. ఆలోచించి ఖర్చు పెడుతున్నారు బాగా. అప్పట్లో అయితే బాగానే చేసేవాళ్ళమ్మా, పెద్ద పెద్ద గిన్నెలతో పాటు. ఇప్పుడైతే తక్కువనే చేసుకుంటామమ్మా. ఈ ఇయర్ 5 కిలోలు చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు డబ్బుతో ప్రాబ్లం అవుతుంది కదా. ఏది తీసుకున్నా మామూలుగా ఉద్దరనే తీసుకుందాం అనుకుంటున్నాం. మనకు బయట ఇప్పుడు సరుకులు తీసుకుందాం అంటే ఇబ్బంది అయిపోతుంది. కూరగాయలకు వెళ్ళడానికే కూడా ఇబ్బంది. ఊరికి వెళ్తున్నాం కాకపోతే పిల్లలకు బట్టలు కూడా తీసుకుందాం అన్న ప్రాబ్లం అవుతుంది డబ్బుతోటి. ధరలు కొంటామంటే షాపులలో పోతే డబ్బులు అన్ని రేట్లు తక్కువైనాయి. బ్యాంకులలో పోతే 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు నోట్లు ఇస్తున్నారు. నోట్లకు చిల్లర దొరకట్లేదు. పండుగ గ్యారెలు, బూరలు, వడలు అవి చేసుకున్నాం అనుకుని కొంటామని పోయినాం అనుకో, పప్పుల రేట్లు అన్ని తగ్గింది. 2000 నోటు తీసుకపోతే చిల్లరలో ఉంది. ఏ బ్యాంకులో ఏటీఎంలలో పెట్టినా 2500 నోటే వెళ్తున్నాయి. చిల్లర మాత్రం ఇవ్వట్లేరు ఎక్కడ షాపులలో. అదే ప్రాబ్లం. పండక్కి పిండి వంటలు చేసుకునే వారు కూడా నోట్ల రద్దుతో వెనక ముందు ఆలోచిస్తున్నారు. ప్రతి ఏడాదికి భిన్నంగా ఈ ఏడాది నిత్య అవసరాల ధరలు సగానికి పడిపోయినా జనం కొనేందుకు ఇంట్రెస్ట్ చూపటం లేదు.